మనుషులు ప్రకృతి మీద గెలవాలంటే అడవులు, లోయలు, కొండలు, నదులు అన్నీ దాటి ముందుకు వెళ్ళాలి. కానీ ఈ ప్రయాణం ఎంతో భయంకరమైనది. ఎందుకంటే అదే ప్రమాదకరమైన బ్రిడ్జిల మీద నుండి సాగుతుంది కనుక. నీరులోంచి వచ్చే గర్జన, కొండల మధ్య గాలి వేగం, కాలి కింద ఊగుతూ ఉండే తాడులు. మీరు బ్రిడ్జి మీద నడిచినా మీ కాళ్ళు భూమి తాకడం లేదన్నంత భావన కలిగించే రోప్ బ్రిడ్జిలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఆ బ్రిడ్జిల్ని ఒక్కసారి చూద్దాం రండి. కొన్ని పురాతన రోప్ బ్రిడ్జిలు వందల మీటర్ల ఎత్తులో రెండు కొండలను కలుపుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇవి యోధులు, గ్రామస్తులు, వ్యాపారులు, వస్తువులు తరలించేవారు ఉపయోగించిన బ్రిడ్జిలు. మందమైన గడ్డి తాడులతో అల్లిన దారాలు, చెక్క పలకలు, మధ్య మధ్యలో అడుగు వేస్తే కదిలే బోర్డులు, గాలి తాకితే మొత్తం బ్రిడ్జి ఒక ఊయలలా ఊగిపోవటం. ఇలాంటి బ్రిడ్జిలు ఇప్పటికీ కొన్ని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. మనిషి కాలు మాత్రమే కాదు, అక్కడి ప్రజల ధైర్యంపైనే అవి నిలబడి ఉన్నాయి. కొన్ని సస్పెన్షన్ బ్రిడ్జిలు ఎంతో ఎత్తులో ఉంటాయి. గాలి వేగం ఒక్కసారి పెరిగితే మొత్తం బ్రిడ్జి ఊగిపోతూ ఉంటుంది. అక్కడ నడిచే వారికి ఒక్కో అడుగు పడడానికి 10 సెకన్లు పట్టవచ్చు. చేతి రైలింగ్ ని వదిలేస్తే కిందికి లాగుతున్నట్టు అనిపిస్తుంది. బ్రిడ్జి కదులుతుందా లేక నేనే కదులుతున్నానా అన్న భావన వస్తుంది. ఇలాంటి బ్రిడ్జిల మీద గాలి శబ్దం కూడా ఒక ప్రమాద అలారంలా వినిపిస్తుంది. మంచుతో కప్పుకున్న పర్వత ప్రాంతాల్లో 2 మంచు శిఖరాలను కలపడానికి చిన్న సన్నని రోప్ బ్రిడ్జిలు వేస్తారు. ప్రపంచంలోని కొన్ని దూర ప్రాంత గ్రామాల్లో అక్కడి ప్రజలు తామే కట్టిన తాడు బ్రిడ్జిలను రోజు ఉపయోగిస్తారు. వాటి ప్రత్యేకత చెట్లను మాత్రమే ఆధారంగా చేసుకుని నిర్మించడం, భారీ నది పైన వేలాడుతూ ఉండడం, 10 ఏళ్లకు ఒకసారి కొత్త తాళ్లు మారుస్తారు. భద్రత అనేది అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడి ప్రజలు చిన్న పిల్లల్ని ఈ బ్రిడ్జి మీద నడిపిస్తారు. మనకి మాత్రం ఆధారం లేకుండా ఎక్కడికి లాక్కెళ్తుందో అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో చాలా సన్నని తాడులతో బిగించి ఉంచిన చెక్క రోడ్డు మీద స్కూటర్లు, బైక్లు కూడా అనుమతిస్తారు. ఎందుకంటే మరో మార్గం ఉండదు. గ్రామాన్ని చేరడానికి ఇది ఒకే దారి. కొందరు యువత ఇప్పుడు ప్రమాదకరమైన రోప్ బ్రిడ్జిలను థ్రిల్ స్పాట్స్ గా భావిస్తున్నారు. వ్లాగింగ్, డ్రోన్ షాట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. కానీ వారు అర్థం చేసుకోని విషయం ఏమిటంటే ఈ బ్రిడ్జిలు ప్రకృతి శక్తికి 100% సురక్షితం కావు. వాటి నిర్మాణం చక్కగా కనిపించినా ఒక కట్టు కాస్త వదిలిపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని బ్రిడ్జిలు ఎక్కువగా వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే నది నీటి వేగం పెరుగుతుంది, గాలి తాకిడి పెరుగుతుంది, చెక్క పలకలు తడిసి బలహీనమవుతాయి, తాడులు కూడా తడిసి బలహీనమవుతాయి. వర్షం పడుతుండగా బ్రిడ్జి మీద నడిస్తే మీరు వేసే ప్రతి అడుగు ఒక చిన్న జోదంలా అనిపిస్తుంది. టూరిస్టులు ఎక్కువగా తప్పు చేసే 3 ప్రధాన విషయాలు: ఫోటో కోసం రైలింగ్ వదిలేయడం, ఊగే బ్రిడ్జిని ఇంకాస్త ఊపడం, సమూహంగా ఒకసారే నడవడం. ఇవి చిన్న తప్పులు అనిపించినా రోప్ బ్రిడ్జి మీద ఇవన్నీ పెద్ద ప్రమాదకరం. ప్రమాదంతో పాటు ఈ బ్రిడ్జిల్లో ఒక అద్భుతమైన అందం కూడా దాగి ఉంది. కింద ప్రవహించే నీలి నది, పైనుంచి కనిపించే లోయల పొడవు, పర్వతాలను తాకే మేఘాలు, సూర్యకిరణాలు బ్రిడ్జి మీద పడే దృశ్యం. ఇవి చూసేవారికి భయంతో కలిగి కూడిన ఆనందం. చాలా బ్రిడ్జిలకు రాత్రిళ్ళు లైట్లు ఉండవు. చీకట్లో ఏ పలక చీలిపోయిందో తెలియదు, ఏ తాడిపోయిందో తెలియదు. గాలి శబ్దం మరింత భయపెడుతుంది. అందుకే చాలా ప్రాంతాల్లో రాత్రంతా ఈ బ్రిడ్జిలను మూసివేస్తారు. భూకంపాలు, వరదలు, బలమైన గాలులు ఇలాంటి ప్రకృతి ఘటనలు జరిగినప్పుడు ఈ బ్రిడ్జిలు మొదటగా దెబ్బతింటాయి. మనిషి ఎంత అభివృద్ధి చెందినా ఇంకా ఈ బ్రిడ్జిలనే ఉపయోగిస్తున్నాడు. ప్రపంచంలో ఎంతో బలమైన బ్రిడ్జిలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదకరమైన రోప్ బ్రిడ్జిలే మనుషుల ధైర్యానికి నిజమైన పరీక్ష. వాటి మీద నడక అంటే కేవలం ప్రయాణం కాదు, అది ఒక అనుభవం, ఒక భయం, ఒక అడ్వెంచర్, ఒక నేర్చుకోవడం. మనుషులు ఎంత కష్టమైన ప్రదేశంలో ఉన్నా గమ్యం చేరాలనే సంకల్పం ఉంటే తాడు, చెక్కతో చేసిన రోడ్లు కూడా ఒక గొప్ప జీవిత పాఠంలా మారుతాయి.